ఈ వీడియో అయితే అసలు మామూలుగా ఉండదన్నమాట. అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట మామ. దీంట్లో అసలు ఎవిక్టెడ్ గురించి మంచి అప్డేట్తో మీ ముందుకైతే వచ్చారు మామ. ఈ వీక్ ఎవిక్టెడ్ అయితే కనుక క్యాన్సిల్ అయిపోయింది. అసలు క్యాన్సిల్ అయిపోవడానికి ఏంట్రా బాబు రీజన్? ఈ వీక్లో కాదు, అసలు ఎప్పుడూ లేదు ఇలా. అసలు ఈ న్యూస్ ఏంటి, ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని చెప్పి దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, ఎవరు మెయిన్ కారణం ఈ ఎవిక్షన్ అయితే క్యాన్సిల్ అవ్వడానికి అని చెప్పి దీని గురించి అయితే కనుక డీటెయిల్గా మన వీడియోలో చెప్తాను మావా. సబ్స్క్రైబ్ కొట్టు అక్క, కొట్టక్క తమ్ముడు, కొట్టు తమ్ముడు, సబ్స్క్రైబ్ కొట్టమ్మా, కొట్టమ్మా, కొట్టండి మావా. అక్క కొట్టక్క, సబ్స్క్రైబ్ కొట్టండి మావా. సబ్స్క్రైబ్ కొడితేనే కదా మనకి ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో లైక్లు కొట్టండి. దగ్గర దీనికైతే కనుక ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. వీడియో మొత్తం మోగిపోద్ది అనమాట మావా. ప్రతి ఒక్కరు చూసే వ్యక్తి అయితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఇంకా వీడియో టాపిక్ ఏంటంటే కనుక మెయిన్గా మీకు చెప్పాను కదా, ఎవిక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎవరి వల్ల అని చెప్పి నేనైతే పెట్టాను కదా టైటిల్, దివ్య గారి ఫ్యాన్సా అని చెప్పి. దివ్య గారి ఫ్యాన్స్ 20% కోరుకొని ఉంటారు కదా అందరు, దివ్య ఎవిక్టెడ్ అవ్వకూడదు అని చెప్పి. అందుకని చెప్పి నేను అలా ఆలోచించి పెట్టాను అనమాట. సో దివ్య సేఫ్, ఎలా సేఫ్ అయింది అసలు? మెయిన్ దివ్య సేఫ్ అవ్వడానికి ఏంట్రా బాబు, దివ్య 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 అని చెప్పి అందరు జపం చేస్తున్నారని చెప్పి మన దివ్య గారు ఒక మాట అన్నారు మన తనుజ గారికి, అమ్మ తనుజ జపం చేయాలని చెప్పి. సో ఆ జపం చేసి ఏదైతే ఆ మాట అన్నారో దివ్య నిఖిత గారికి తనుజ గారికి మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో, ఆ బిందెల గొడవ దగ్గర వాళ్ళిద్దరు కొట్టుకున్నారు కదా, అదైతే కనుక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ అయింది మామ. బిగ్ బాస్ అసలు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో దేంట్లో చూసినా సరే వీళ్ళిద్దరు కొట్టుకున్నదే. ఇన్ని రోజులు జరిగింది ఎత్తు, నిన్న జరిగిన గొడవ ఒక ఎత్తులా ఉందన్నమాట. సో బిగ్ బాస్ టీం అయితే కనుక ఈ పాయింట్ని క్యాచ్ చేసినట్టు ఉంది. ఏంట్రా బాబు అసలు దివ్యాని ఎవిక్టెడ్ చేసేద్దాం అనుకున్నాం, మరి దివ్య ఏమో ఇంత సీన్ చేసింది, ఎవిక్టెడ్ చేసేస్తే అసలు ఏమైపోద్ది సీజన్ అంతా, మనం ఏమన్నా బ్యాడ్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఆలోచించింది. నేను క్వశ్చన్ మార్క్ పడింది. దీని తర్వాత అదంతా ఒక పార్ట్లో పెట్టుకొని ఇంకో పార్ట్ ఈరోజు అయితే కనుక మీరు ఆల్రెడీ ప్రోమోలు చూస్తుంటారు. సో ఏదైతే గొడవ జరిగిందో దివ్య నిఖితకి తనుజాకి గొడవ జరిగిన దాంట్లో ముగ్గురు అడుగుతారు, ఇమాన్యుయల్ని, భరణిని. వీళ్ళిద్దరేమో దివ్య నిఖితకి సపోర్ట్ చేయకుండా మాట్లాడతారు, తనుజాకి సపోర్ట్ చేస్తారు. భరణి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది మాట ఇంపార్టెంట్ ఇక్కడ. దేనికంటే కనుక వాళ్ళ అమ్మాయి వచ్చి, భరణి గారు వాళ్ళ అమ్మాయి గారు, సో నువ్వు కొంచెం దూరంగా ఉండు నాన్న, నేను నీ మీద కమాండింగ్ చేస్తుంది, నీ రిలేషన్షిప్స్ వద్దు, తనుజ అక్క మనకి ఇంపార్టెంట్, తనుజ అక్క అని చెప్పి తనుజ దగ్గరికి వెళ్ళింది. దివ్య నిఖితలతో వద్దన్నట్టుగా మాట్లాడింది. సో భరణి గారు ఇండివిజువల్గా ఏం చెప్తారు? భరణి గారు ఇప్పుడు ఏంటంటే కనుక ఫ్యామిలీస్తో ఇదంతా ఒక ఫ్యామిలీ కథలాగా నడుస్తూ ఉంది. ఫ్యామిలీ నాన్న 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 నాన్న, చెల్లి 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 చెల్లి, అక్క అక్క అక్క. ఈ మధ్యలో రెండు లవ్ స్టోరీలు కూడా నడుస్తున్నాయి, డిమాండ్ బాగుంది, కళ్యాణ్ది. సో ఇదంతా ఒక ఫ్యామిలీ బాండింగ్గా క్రియేట్ అయిపోయింది. ఇదంతా డైవర్ట్ చేస్తే టీఆర్పీ అంతా పడిపోద్దేమో, ఇలా నడిపిస్తే టీఆర్పీ వేరే రేంజ్లో క్రియేట్ అవుతుందని చెప్పి బిగ్ బాస్ టీం అయితే కనుక ఆలోచించి ఈ స్టెప్ తీసుకుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నామా. సో ఇక్కడ మెయిన్గా భరణి గారు వాళ్ళ అమ్మాయి గారు వచ్చి నువ్వు దివ్య నిఖితకి దూరం అన్నా కూడా దివ్య గారు భరణికే సపోర్ట్ చేశారు. ఏంట్రా బాబు అసలు ఎటుపోతుంది సీజన్ అంత చెప్పినా కూడా భరణి గారు ఎందుకు దివ్య నిఖితకే సపోర్ట్ చేశారని చెప్పి నాకైతే కనుక ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ ఒక్క డౌట్ ఎక్కడో పాయింట్ ఆఫ్ టీఆర్పీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. భరణి గారు అయితే కనుక మంచి స్ట్రాంగ్ మాట మీద ఉంచి ఉన్నాడు బాబు, దీన్ని అయితే కనుక మనం ఇక్కడ కట్ చేయడానికి లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇలా వెళ్తానే ఉంటుంది. టీఆర్పీ అయితే కనుక నార్మల్గా చూసే వాళ్ళ లెక్క వేరు, కానీ ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు అయితే కనుక వేరే రకంగా ఆలోచించి ఇంకా హ్యూజ్ ఎలివేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి మన బిగ్ బాస్ టీం అయితే కనుక మన దివ్య నిఖిత గారిని అయితే కనుక ఎవిక్టెడ్ చేయకుండా ఇక్కడ క్యాన్సిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామా. నెక్స్ట్ యాక్చువల్లీ అయితే కనుక ప్రతి వీక్లో ఇప్పుడు 4 వీక్స్ ఇంకా ఉన్నాయి మరి ఎప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే. సో ఈ 4 వీక్స్ ఉన్నాయి, 9 మెంబర్స్ ఉన్నారు. సో వీక్కి ఒకరిని ఎలిమినేట్ చేసుకున్న అంటే ఈ వీక్లో 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 వీక్స్ లోపు మ్యాక్సిమం అందరినీ మేబీ నేను అనుకోవడం 2-1-1 అంటే రేపు నెక్స్ట్ వీక్లో ఇద్దరిని తీసేసి మేబీ మిడ్ వీక్ నామినేషన్ ఉన్న ఆశ్చర్యం అవసరం లేదు. సో మిడ్ వీక్ నామినేషన్ ఒకటి పెట్టి వీక్ ఎండింగ్లో ఒకరు తీసేసి ఇద్దరు అయిపోతారు. ఇంకా 7 మెంబర్స్ ఉంటారు. తర్వాత 3rd వీక్, 2nd వీక్, సో ఇంకా 1 మంత్ తీసేస్తే మా 5 ఉంటాయి. సో అలా ప్లాన్ చేశారని చెప్పి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ ఫ్యామిలీ ఏదైతే ఎంటర్టైన్మెంట్, గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏదైతే నాన్న అని చెప్పి తనుజ, దాని తర్వాత భరణి గారి అన్నయ్య అని చెప్పి దివ్య నిఖిత, సో ఈ ట్రయాంగిల్లో నడిచే
ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అంత డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే టీఆర్పీ దాని తర్వాత చూసే వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది షో అని చెప్పి నాకు అనిపించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. సో దీంతో పాటుగా మన దివ్య నిఖిత దాని తర్వాత భరణి గారికి ఇంకా బాండింగ్ పెరిగే అవకాశం ఉంది దీంతో ఈ సిచ్యువేషన్స్. తనుజ గారి ఫ్యాన్స్కి అయితే కనుక ఇదైతే కనుక కొంచెం నెగిటివ్ అని చెప్పి అనుకోవాలి. సో తనుజ గారు ఫ్యాన్స్ మరి ఎలా ఫీల్ అవుతారో, ఇలా భరణి గారు దివ్య నిఖితని సేవ్ చేసిన దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో మనం ఎక్స్పెక్ట్ చేయలేం మామ. సో ఈ సీజన్ అయితే కనుక ఇంట్రెస్ట్గా ఉంది. ఏ సీజన్లో ఇలా లేదు నాకు తెలిసినంత వరకు. ఈ సీజన్లోనే ఫ్యామిలీ అయితే కనుక బాగా ఎంటర్టైన్మెంట్గా ఈ సీజన్లో ఫ్యామిలీ రిలేటెడ్గా బాగా కనెక్ట్ అయ్యారు ఒకళ్ళనొకళ్ళు అనమాట. ఇమాన్యుల్ అటుపక్క అమ్మ అని చెప్పి సంజన గారిని, అన్నయ్య అని చెప్పి డీమాను ఇమాన్యుల్తో కనెక్షన్, ఒక పక్క ఏమో నాన్న అని చెప్పి తనుజ భరణి గారితో కనెక్షను. అంత ఫ్యామిలీ మూవీలా అయితే కనుక క్రియేట్ అయిపోయింది మామ. సో దీన్ని విడగొట్టడం బిగ్ బాస్ టీమ్కి కూడా ఇష్టం లేదు. ఆడియన్స్కి ఇది బాగా ఎక్కిందిరా బాబు. అల్టిమేట్గా ఆడియన్స్ చూస్తేనే ఏ షో అయినా క్లిక్ అయ్యేది 100% ఇది మాత్రం. సో అందుకని చెప్పి ఈ వీక్ అయితే కనుక ఎవిక్టెడ్ అయితే కనుక ఆపారు 100% పక్క. దివ్య గారు అయితే కనుక ఎవిక్టెడ్ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ యాజ్ ఇట్ ఈజ్ కొనసాగుతారని చెప్పి ఇది కంటెంట్ అయితే మామ. సో నెక్స్ట్ వీడియో అయితే కనుక నాగబాబు గారు దాని తర్వాత మన కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా మామ, ఆ వీడియో అయితే కనుక నేను చేస్తాను. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కళ్యాణ్, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కళ్యాణ్ వాళ్ళ డాడీ చెప్తారనమాట, మేము ఏదో ఒక మారుమూల ప్రాంతంలో బతికేవాళ్ళం, చిన్న చితక షాప్ పెట్టుకొని బతికేవాడిని నేను, మా అబ్బాయి ఈ స్టేజ్కి ఎదిగాడని చెప్పి ఆయన హార్ట్ నుంచి ఫీల్ అయ్యి చెప్పిన మాటలు ఎంత వాల్యుబుల్గా చెప్పారో, ఎందుకు చెప్పారో ఏంటని చెప్పి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుగుతాం. ఈ వీడియోకి మాత్రం అక్క చెప్పాగా, ఎంత చెప్పా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు తమ్ముడు, నువ్వు కూడా అన్నా నమస్తే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి అన్న. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.